హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా పేరు పాసంసందీప్. ఈరోజు మన వీడియోలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో ఈ సిమ్ అనేది ఎలా ఎనేబుల్ చేయాలి ఎయిర్టెల్ సిమ్ నుంచి. సో దాని గురించి డీటెయిల్గా నేను మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా యాక్టివేట్ చేయాలి విత్ డెమోతో పాటు మీకు చూపిస్తాను. దాని తర్వాత కాల్ క్వాలిటీ ఎలా ఉంది, నెట్ ఎలా ఉంది, సో ఇష్యూస్ ఏంటి, అన్నిటి గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్. సో ఇది 14 ప్రోకే కాదు, ఏ ఏ డివైస్ అయినా ఈ సిమ్ సపోర్ట్ చేసే సిమ్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఎయిర్టెల్ సిమ్ ఈ సిమ్ మనం పొందాలంటే మన మన ఈమెయిల్ ఐడి అనేది రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈమెయిల్ ఐడి ఎలా రిజిస్టర్ చేయాలి? సో ఫస్ట్ దానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. సో యాప్లో వెళ్ళి చేస్తే అది వేస్ట్. నేను చేశాను, నాకు సరిగా అవ్వలేదు. సో దెన్ అగైన్ నేను ఈమెయిల్ అప్డేట్ అని నా ఈమెయిల్ ఐడి ఇచ్చి 1-to-1కి మెసేజ్ ఉంటాను, అది కూడా అంత సక్సెస్ అవ్వలేదు. సో డైరెక్ట్లీ నేను 1-to-1కి కాల్ చేసి డైరెక్ట్ కస్టమర్ కేర్తో మాట్లాడి నా ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ చేయించాను వాళ్ళ డేటాబేస్లో. సో నాకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. సో మీరు ఈ విధంగా ఈ సిమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఈమెయిల్ అనేది అప్డేట్ అయింది, సో ఇది మీదే కదా అని కన్ఫర్మేషన్ వచ్చింది. సో కన్ఫర్మ్ అని మెసేజ్ వాళ్ళకి రిప్లై ఇచ్చామంటే సో మనకి కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట మన ఈమెయిల్ ఐడి. సో మన ఈమెయిల్ ఐడి అయిపోయిన తర్వాత మనకు కొంచెం సేపు తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎయిర్టెల్తో రిజిస్టర్ అయిందని చెప్పి. సో అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ సిమ్ కోసము మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సిమ్ కోసం మెసేజ్ ఎలా సెండ్ చేయాలంటే 1-to-1కి ఈ సిమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మెన్షన్ చేసి మెసేజ్ సెండ్ చేయండి. సో వాళ్ళు మెసేజ్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మనకు అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఇట్లా ఈమెయిల్ ఈ సిమ్ కోసం వెరిఫికేషన్ పెట్టుకున్నారు, ఇది కన్ఫర్మేషన్ చేయాలంటే 1 ప్రెస్ చేయండి అంటారు. సో 1 ప్రెస్ చేయండి, కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ అని చెప్పి. సో దాని తర్వాత మీకు కాల్ వస్తుంది, సో మీరు ఇలా వెరిఫికేషన్ చేసుకుంటారని. సో అవును అని చెప్పి కన్ఫర్మేషన్ మెసేజ్ పంపించిన తర్వాత మనకి క్యూఆర్ కోడ్ అనేది మన మెయిల్కి వస్తుంది. సో మన మెయిల్కి వచ్చిన తర్వాత అది ఎలా యాక్టివేట్ చేయాలనేది మీకు డెమోగా చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ మీకు సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మొబైల్ డేటా అని ఉంటుంది, అది ట్యాప్ చేయండి. తర్వాత సెటప్ మొబైల్ సర్వీస్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఈ లోపల మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ రెడీగా ఉంచుకోండి. సో వన్స్ ఇక్కడ వచ్చినాక యూస్ క్యూఆర్ కోడ్ అని వచ్చిన తర్వాత మీకు మెయిల్లో ఏదైతే కోడ్ వచ్చిందో ఎయిర్టెల్ నుంచి అది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా స్కాన్ చేయండి. వన్స్ అది స్కాన్ అయిన తర్వాత సో ఇది డిటెక్ట్ చేసిన తర్వాత యాక్టివేట్ ఈ సిమ్ వచ్చింది, కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఈ సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, కనెక్టింగ్ టు ద నెట్వర్క్. సో మనకి మొబైల్ ప్లాన్ సెటప్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఈ సిమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో మీరు పైన అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సిమ్ సిగ్నల్స్ అనేవి వచ్చాయి. సో దట్ మీన్స్ మొబైల్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో గైస్ చూసారు కదా, సో డెమో అయితే చూసారు. సో ఆ విధంగా మీరు ఈ సిమ్ అనేది మీ మొబైల్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. సో బాగుంది, మొబైల్ సిమ్ యాక్టివేట్ చేసేసాం, మన ఈ సిమ్ వచ్చేసింది, సిగ్నల్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ వచ్చేసింది. వాట్ అబౌట్ ద వాయిస్ క్వాలిటీ, వాట్ అబౌట్ ద ఇంటర్నెట్? సో వీటి గురించి టెస్ట్ చేద్దాం. సో ఒకసారి మనం కాల్ చేద్దాం మన ఫ్రెండ్కి ఎవరికైనా, సో వాళ్ళని అడుగుదాం సో క్వాలిటీ ఎలా ఉంది, ఏదైనా ల్యాగ్ ఉందా అని. సో టెస్ట్ చేద్దాం, లెట్స్ ట్రై. Hello. హాయ్ యశస్విని, గుడ్ ఈవినింగ్. Hi Sandeep, very good evening. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. సో నా వాయిస్ క్లారిటీ ఏమన్నా మిస్ అవుతుందా, ఏదైనా క్రాక్స్ ఉన్నాయా, ఎలా అనిపిస్తుంది నా వాయిస్? చాలా బాగా, మీ వాయిస్ చాలా బాగుంది. ఓకే, ఏమీ క్రాక్ లేదు, చాలా బాగా వినిపిస్తుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నౌ. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ యశస్విని. ఐ విల్ టాక్ విత్ యూ లేటర్. బాయ్. ఓకే, బై బై.
సో గైస్ చూసారు కదా, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశాను, తనకి ఎటువంటి ల్యాగ్స్ కానీ క్రాక్స్ కానీ లేవు. సో ఇట్స్ వర్క్ ఫైన్. అండ్ సో ఇంటర్నెట్ గురించి మాట్లాడదాం. ఇంటర్నెట్ గురించి ఇది ఇంటర్నెట్ ఎలా ఎంత స్పీడ్ వస్తుంది, ఒక ఫిజికల్ సిమ్ ఉన్న మొబైల్, ఈ సిమ్ ఉన్న మొబైల్ ఎంత స్పీడ్ వస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో గైస్ చూసినట్లయితే ఐఫోన్ 11లో ఐఫోన్ 14లో ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం. సో రెండిట్లో మొబైల్ డేటా అనేది యాక్టివేట్ చేస్తున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్. గో. సో ఐఫోన్ 11లో ఫిజికల్ సిమ్ ఉంది, ఐఫోన్ 14లో ఈ సిమ్ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫిజికల్ సిమ్ ఉన్నది ఆల్మోస్ట్ ఆల్ మనకి 13 MBPS 14 MBPS వస్తుంది. సో ఆల్రెడీ ఈ సిమ్ అనేది 28 MBPS వరకు వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మొబైల్ అయినా ఉండొచ్చు, లేకపోతే సిమ్ కార్డ్ అయినా ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సిమ్లో కొంచెం స్పీడ్ అనేది వస్తుంది. సో అప్లోడ్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇట్స్ ఓకే, 0.93 వచ్చింది ఐఫోన్ 14లో. ఐఫోన్ 11లో అరౌండ్ 0.62 వచ్చింది. ఓకే గైస్, సో కాల్స్ క్వాలిటీ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అది చూసారు కదా. సో ఈ సిమ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ సిమ్ అనేది ఏం లేదు, మీకు ఫిజికల్ సిమ్లో ఒక చిన్న చిప్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ ఐఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు. అందువల్ల మనం ఈ సిమ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా సిమ్ కార్డు డ్యామేజ్ అయినప్పుడు సరిగా పనిచేయదు. సో అప్పుడు మనం స్టోర్కి వెళ్ళి కొత్త ఈ సిమ్ తీసుకోవాలి. సో ఈ సిమ్ అనేది మీరు ఎటువంటి స్టోర్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఈ సిమ్ అనేది ఒక ఫోన్కి కాన్ఫిగర్ చేసుకోగలుగుతారు కాబట్టి మీరు సిమ్ కార్డ్ తీసి ఇంకో సిమ్లో వేసుకొని అట్లా చేయలేరు అనమాట. ఒక సిమ్ కార్డ్కి ఒకటి ఉంటే అదే సిమ్ కార్డ్ ఉండిపోతుంది. అంతేకాకుండా మీరు ఫోన్ అనేది రీసెట్ చేసినప్పుడు మీ ఈ సిమ్ అనేది కూడా పోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అగైన్ మీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అగైన్ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఒక క్యూఆర్ కోడ్ అడిగితే వాళ్ళు మీకు న్యూ క్యూఆర్ కోడ్ పంపిస్తారు. మీరు అప్పుడు మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలి. గైస్, మీరు కనుక ఈ సిమ్ తీసుకున్నప్పుడు మీ మొబైల్ యాక్టివేషన్ అయినప్పుడు 2 hours తర్వాత మీ ఓల్డ్ మొబైల్ సిగ్నల్స్ అనేది పోతుంది. సో సిగ్నల్స్ అనేది పోయిన తర్వాత మీకు న్యూ సిమ్ అనేది, మీ ఈ సిమ్ అనేది అప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో దట్ విల్ టేక్ 2 hours మినిమం. అండ్ సో కాల్స్ అనేవి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఇమీడియట్గా మీ కొత్త ఫోన్లో సిగ్నల్స్ వచ్చినాక మీకు కాల్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మెసేజెస్, ఓటీపీస్ అవేమీ రావు. సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా లాగిన్స్ కానీ ఉంటే ముందుగా చేసి పెట్టుకోండి. ఓటీపీస్ అనేది 24 hours వరకు రావు. హోప్ మీకు ఈ సిమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.